హాయ్ అండి, నా పేరు తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. అందరికీ శుభోదయం. మొదటగా తెలంగాణని సాకారం చేసిన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్న ప్రారంభోత్సవం చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపు మార్పు కొత్త విగ్రహాన్ని క్యాబినెట్ ఆమోదించడం, దాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈరోజు. సో దీని మీద కాస్త రాద్ధాంతం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ నాయకులు సామాన్య జనాలకి పాత విగ్రహం వల్ల కానీ కొత్త విగ్రహం వల్ల కానీ వచ్చేది ఏం లేదు, ఒక అస్తిత్వం తప్ప, ఒక మా తెలంగాణ యొక్క విగ్రహం అని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళ జీవితాల్లో వనగూరే ఏముండవు, ఒక ఆత్మాభిమానం తాలూకా చిరునామా తప్ప. సో దీని గురించి మాట్లాడే ముందు ఒక 2-3 విషయాలతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ యొక్క ఉద్యమ పందాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా కొన్ని విషయాలు, కొత్త సమాజానికి అంటే ఒక ఒక డికేట్ అంటే దశాబ్ద కాలం కదా అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఒక 2-3 జనరేషన్ అంటే కొత్తగా ఓటుకు వచ్చిన వాళ్ళు కానీ గతంలో 10 ఏళ్ల క్రితం జరిగిన విషయం తెలియదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అందరం అంటే మామూలుగా లాయర్లు కానీ, ఉద్యమకారులు కానీ, ఆటో వాళ్ళు కానీ, బస్సులు వాళ్ళు కానీ, బస్సులు అంటే మామూలు ప్రైవేట్ బస్సెస్ కానీ, కార్లు, ప్రైవేట్ వెహికల్స్ కానీ, డాక్టర్స్, చైర్మన్ బోర నర్సయ్య గారి ఆధ్వర్యంలో కానీ, సో ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఫోరం కానీ, వీళ్ళంతా వాలంటరీగా వాళ్ళ యొక్క వాహనాలకు ఏపీని తీసేసి రబ్ చేసి రేడియం స్టిక్కర్స్తో కానీ, పెన్తో మామూలుగా కలర్స్తో కానీ టీజీ అనేది వాలంటరీగా రాసుకొని ఎన్నో పెనాల్టీలు, మామూలు కేసులు, బండ్లు ఆపడం పోలీసులతో ఎన్నో అంటే మామూలుగా చిన్న ఇబ్బందులు పడ్డవాళ్ళు. అంటే తెలంగాణ అనేది టీజీ అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం, నిశ్చిత అభిప్రాయం. అందరూ దాన్నే పాటించారు, రాసుకున్నారు. అంటే ఎవరు టీజీ అని రాసుకొని చెప్పలేదు. అన్ని రాష్ట్రాలు ఏదైతే వాడుతున్నారో, తమిళనాడు టీఎన్ వాడతారు. సో ఇట్లనే తెలంగాణ అంటే టీజీ అని అందరం పెట్టుకున్నారు, విద్యావంతులు అందరూ పెట్టుకున్నారు. చిన్న గ్రౌండ్ స్థాయి నుంచి పై స్థాయి అందరూ వాడుకున్నారు. అంటే వాలంటీర్గా వాళ్ళ వాహనాలు రాసుకున్నారు. ఏపీ తీసేసి ఏసీని రబ్ చేసి టీజీ రాసుకున్నాము. మరి అదే విషయాన్ని ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మరి ఏ జాతకం ప్రకారం, ఏ నక్షత్రం ప్రకారమో, ఏ న్యూమరాలజిస్ట్ చెప్పారో, ఎవరు సంపాదించేసారో తెలియదు కానీ సార్ మాత్రం టీఎస్ అని పెట్టారు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేము. రెండవది, సార్కు అంత కోపం వచ్చింది, మరి అది పెట్టారు. తెలంగాణ సాంగ్ విషయంలో అందశ్రీ సాంగ్ అందరినీ చైతన్యపరిచింది, ఉత్తేజపరిచింది. తెలంగాణ తెలంగాణ వ్యక్తులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ ఆక్సిజన్లా ఉండే అందిస్తా జయ జయ హే తెలంగాణ సాంగ్ అనేది. దాన్ని ఆయన యొక్క క్రెడిట్ ఆయనకు వస్తానుకున్నాడు, ఈయనకు రాలేదనుకున్నాడు. కానీ తెలంగాణ గీతాన్ని గుర్తించడంలో కానీ, దాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా గుర్తించడం కూడా కేసీఆర్ విఫలం అయ్యారు. 2 అనుకుందాం. మూడవది వచ్చేసి యాదగిరి గుట్ట చూద్దాం. యాదగిరి గుట్ట ప్రాచీన కాలం నుంచి ఉన్నది. అది ఒక తెలంగాణ అస్తిత్వం పురాతనమైంది. దాని యొక్క సోల్ అంటే ఏదైతే మనం గుడికి వెళ్ళినప్పుడు భక్తి భావన ఉంటుందో, ఆ భక్తి భావన లేకుండా ఆర్టిఫిషియల్గా ఒక ఆనందసాయి అనే ఒక ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి చుట్టూ ఉన్న న్యాచురల్గా ఉన్న గుట్టలు తొలిచి కాంక్రీట్గా గోడలు కట్టి చుట్టూ రాజమౌళి వేసినట్టు సెట్స్ వేసి శాండ్ లేయర్స్ పెట్టి దాని యొక్క పవిత్రతను దెబ్బతీసి, మీరు ఒక గుడికి వెళ్తే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినట్టు ఏసీలు గీసీలు తప్ప ఆ న్యాచురల్గా స్వామివారిని దర్శించిన ఫీలింగ్ లేకుండా ఆయన యొక్క క్రెడిట్ కొట్టడం కోసం యాదగిరిగుట్టని అలా చేయడం జరిగింది. ఇంకొకటి, అక్కడికి వెళ్ళిన పాత తరంలో వెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చూస్తే వెళ్తుంది, మీకు ఏ కోశాన కూడా భక్తి భావన కానీ ఏం కనిపించకుండా అయిందంటే దాని యొక్క అస్తిత్వాన్ని, గుడిలో ఉన్న సోల్ని దెబ్బతీశాడు. ఇంకొక అరాచకం ఏంటంటే యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్లో కూడా మధ్యలో సారు కేసీఆర్ గారు తన యొక్క విగ్రహాలు పెట్టుకున్నాడు. అదందరూ చాలామంది తెలుసు. విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మిగతా వ్యక్తులు, సామాజిక వాదులందరూ ఉద్యమం చేయడం వల్ల ఆయన యొక్క ప్రతిమలు అంటే కేసీఆర్ గర్భగుడిలో కానీ ఇక్కడ మిగతా చోట్ల గుడి కన్స్ట్రక్షన్, ఆయన విగ్రహాలు, ఆయన మొఖాలు, ప్రభుత్వం యొక్క పథకాలు, కేసీఆర్ యొక్క పథకాలను చెక్కీయడం జరిగింది ఆ శిల్పాల్లో.
సో అవన్నీ తీసేయడం జరిగింది. సారు చేసిన విధ్వంసం ఒకటి కాదు. ఉమ్మడి రాష్ట్ర అంటే 9 కోట్ల మంది ప్రజలకి పరిపాలనా కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్‌ని తన యొక్క అంటే అందులో ఉన్న ఆహ్, ముఖ్యమంత్రులు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు తన కొడుకు వారసత్వంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాలేకపోతే నెక్స్ట్ జనరేషన్‌కి అది ఆ పదవి అనేది క్యారీ ఫార్వర్డ్ కావట్లే అని 10 ఏళ్ల పాటు సెక్రటేరియట్‌కి రాని వ్యక్తి, అవసరం లేని వ్యక్తి, సెక్రటేరియట్ అవసరం లేని వ్యక్తి తను ఉన్న పళంగా ఆ యొక్క సెక్రటేరియట్‌ని కూల్చడం జరిగింది. మీరు అనుకుంటున్నారు చాలా అందంగా కట్టినాను కానీ 9 అంటే ఉమ్మడి ఆంధ్రాకి పరిపాలనా కేంద్రంగా ఉన్న కొత్త కన్‌స్ట్రక్షన్ ఆల్ ఆఫ్ సడన్ కూల్చడం జరిగింది. అంటే అదొక ప్రజల సొమ్ము విచ్చలవిడిగా జరిగింది. అలాంటిది ఒక హాస్పిటల్ కట్టడానికి మనసు రాలేదు. కొత్త హాస్పిటల్ కట్టడానికి అంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పటి నుంచి పడకబడి ఉంది, అది కడదామని తెలివి లేదు. అది కాకపోతే కొత్త అడిపోయి చూస్తూనే ఉన్నాం కదా, ఫుడ్ మార్కెట్ దగ్గర అది చేశారు. ఇప్పుడు అయిందా కాలేదు. అదే సెక్రటేరియట్లో చూస్తూ టక్కన వెళ్ళిపోయింది. 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో అయిపోయింది. అంటే ఏది ప్రయారిటీ అది అయిపోయింది. అది అనుకుందాం, సరే అలా చేసి అనుకుందాం. రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్ చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి వీరందరికీ ఉన్న కొత్త భవనం కదా మరి అది, దాన్ని ఎందుకు గుర్తించాల్సింది? అందులో కూడా ఆయన అకాల మరణం జరగటం, దాంట్లో రోషయ్య గారు ఇమీడియట్గా పోవటం, మధ్యలో కిరణ్ కుమార్ గారు కూడా విజయవంతం కాకపోవడం వల్ల మళ్ళీ ఆ క్యాంప్ ఆఫీస్ని పక్కబెట్టి ప్రగతి భవన్ అని చెప్పేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. 100 కోట్లు, బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి కట్టుకున్నాడు. ఇదంతా ప్రజలకు అర్థం కానీ ఏముంది అంటే చూడలే కదా మనం. ఫ్లైఓవర్ 4 హైదరాబాద్లో 4 ఫ్లైఓవర్లు కట్టాడు, ఊళ్ళలో ట్యాంక్ బండ్లు కట్టాడు. కానీ అదే కాన్స్టిట్యున్సీలో ఒక ప్యాలెస్ లాంటి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. అదే ప్యాలెస్ లాంటి జిల్లాలో పార్టీ ఆఫీసు ఎకరాలు ఆక్రమించి మెయిన్ రోడ్లకి కోట్లాది రూపాయలు పెడుతూ పార్టీ ఆఫీస్ కట్టినాయి. ఇంతవరకు గత 60-70 సంవత్సరాలు ఏ పార్టీ అలాంటి విధ్వంసానికి, విచ్చలవిడితనానికి తెరదేయలేదు. పార్టీ ఆఫీస్ ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసులు ఎకరాలు ఆక్రమించి కట్టుకున్నారు. ఆర్టీసీ భూములు ఆక్రమించారు, ఆర్టీసీ బస్ స్టాండ్లు ఆక్రమించారు. అది చేయడం కాకుండా యాదగిరిగుట్ట నుంచి క్యాంప్ ఆఫీస్ ఆయన ఫామ్ హౌస్ పోవడానికి హైదరాబాద్ విజయవాడ హైవే అంత రోడ్లు వేసుకున్నాడు. ఎందుకు? ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేద్దాం అనుకుంటూ యాదగిరిగుట్ట అప్పుడు వచ్చిపోవడానికి. ఈ నయీం ద్వారా సంక్రమించిన ఆస్తులను గొంగిడి సునీత కవిత గారు రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిన అందరికీ తెలిసిన వాస్తవం. భువనగిరి జుట్టు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి సడన్గా కొండగట్టు, వేములవాడ, ఇతర మామూలుగా ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న జోగులాంబ ఇలాంటి టెంపుల్స్ మీద ఎప్పుడైనా యాదగిరిగుట్ట ఎందుకు వచ్చిందంటే అదొక రియల్ ఎస్టేట్ కేంద్రం. ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ చాలా దగ్గరలో ఉంది. దోచుకున్న ఆస్తులు, సంక్రమించిన ఆస్తులు, భూములు అన్నీ అక్కడ కేంద్రంగా ఉన్నాయి, భువనగిరి కేంద్రంగా ఉన్నాయి. కాబట్టి అదొక రాజ్యంగా వెళ్దాం అనుకున్నాడు. ఇవన్నీ చూసుకుంటూ పోతా ఉంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తప్ప ఇంకెవరికి సంబంధం లేనట్టుగా చరిత్రను లిఖించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కాకపోతే ఉద్యమకారులకు ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఉద్యమాన్ని ఎప్పుడైతే మనం భారత యొక్క ఉద్యమ చరిత్ర కానీ అదే మన స్వతంత్ర పోరాటాన్ని చూస్తే క్రెడిట్ మొత్తం గాంధీకో, నెహ్రూ ఫ్యామిలీకి ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేనట్టుగా చేశారు. ఎలా అయితే లిఖించారో భారతదేశ చరిత్ర అంటే మొఘలులు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, వీళ్ళు తప్ప, నిజాములు తప్ప ఇంకెవరూ లేనట్టు గతంలో ఉన్న వేలాది సంవత్సరాల భారత సంస్కృతిని ఎలా అయితే భూస్థాపితం చేసి మన ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకున్న శ్రీకాంత్ చారి కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి చనిపోయిన యాదిరెడ్డి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ దగ్గర చనిపోయిన శ్రీనివాస్ వారు కావచ్చు, ఇట్లా కొన్ని వందల మంది అమరులు అయితే వచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సాకారాన్ని కేసీఆర్ ఒక్కడే తన యొక్క ప్రతిభగా, తన యొక్క క్రెడిట్గా చావు నోట్లో పెట్టారు, తలకాయ పెట్టని చెప్పేసి ఆ యొక్క ఇంపాక్ట్ ఇవ్వటం తెలంగాణ సమాజాన్ని, వచ్చే భవిష్యత్ తరాలని నమ్మించడానికి చేసిన ప్రయత్నం కూడా మా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి ఎన్నో చేశారు. సరే, తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, జనాలుగా గుర్తించారు, 1-2 సార్లు గెలిపించారు. జనాలు కేసీఆర్ని ఓడించింది, కేసీఆర్ పట్ల వ్యతిరేకత చూపించింది. కాంగ్రెస్ లేకుంటే బీజేపీని కాదు, అక్కడ కేసీఆర్ని ఓడించింది తెలంగాణ సమాజం. తెలంగాణ తెచ్చుకుంది ఆంధ్ర ఉన్న ముఖ్యమంత్రులు డెవలప్ చేయట్లేదని కాదు, లేకుంటే అది కాదు, అస్తిత్వం కోసం, తెలంగాణ యొక్క అస్తిత్వం కోసం. సేమ్ కేసీఆర్ కూడా డెవలప్ చేయట్లేదు కాదు, ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి కావాల్సిన వారి యొక్క ఏమంటారు అస్తిత్వం కావాలి. అహంకారంతో కూడిన ఆ పోకడు తెలంగాణ సమాజం ఎప్పుడు హర్షించదు. నిజాం కానీ ఇంకొకరు కానీ ఎవరు పోరాటం చేసింది కూడా
సమాజం యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడైనా కోల్పోతుందో, వాళ్ళ యొక్క హక్కులు గానీ, మానసిక ఏమంటారు దాన్ని, అహంకారపూరిత పోకడలు ఏది ఉంటాయో, ఏ దొర పోకడలు ఉంటాయో, ఆ పోకడలు గడిల పోకడలు ఉంటాయో, మన యొక్క బాధల్ని మన యొక్క చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఎప్పుడైతే కల్పిస్తారో, మన యొక్క ప్రజలకి నీకు మధ్య ఎప్పుడైతే గ్యాప్ ఏర్పడి నువ్వు ఒక సుప్రీంలో మొనాటిని ఫీల్ అవుతావో, మోనార్క్లా ఫీల్ అవుతావో, ఇవన్నీ ఈ యొక్క పతనానికి, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పతనానికి ప్రతీకలు. తెలంగాణ సమాజం వర్షాలు వచ్చి, అకాల వర్షాలు వచ్చి నష్టపోతే పోయి తీసుకుని మహారాష్ట్రలో, పంజాబ్లో చెక్కులు పంచినప్పుడు, వేలాది కార్లు పెట్టి పెంచినప్పుడు ప్రత్యేక విమానాలు తీసుకొని పక్క రాష్ట్రాల్లో తెలంగాణ యొక్క ఆస్తిని తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో నువ్వు రాజకీయాలు చేసుకుంటా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు పంచి అఫీషియల్గా రాజకీయాన్ని డబ్బుమయం చేసినవాడివి. వేలాది రూపాయలు, కోట్లాది రూపాయల ఐస్ క్రీమ్ అమ్మినోడికి ₹1,00,000, ₹1,00,00,000, ఇసుక టెంక మోస్తే మల్లారెడ్డికి లక్షలు వచ్చి అవన్నీ పార్టీ ఫండ్ రూపంలో అవినీతి సంపాదనని పార్టీ ఫండ్కి వేలాది. అంటే అనతి కాలంలో 70-80 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకో, బీజేపీకి, ఇతర ఏ ప్రాంతీయ పార్టీ లేని డబ్బు ఓన్లీ తెరాస యొక్క పార్టీ అకౌంట్లో ఎందుకుందంటే అవినీతి సంపాదన, అక్రమదారుల్ని, తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళని కూడా పార్టీలు చేసుకొని మినిస్టర్లు ఇచ్చినవాడు. రాజకీయంగా మాట్లాడే హక్కు, నైతికత ఎక్కడా లేదు. విగ్రహం అనేది మీరు పెట్టిన విగ్రహము, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పెట్టిన విగ్రహం కాదు. అక్కడ ఆ విగ్రహం తీర్చిన ఒక్క విషయంలో పోలీసు మీరు అంటున్నారే, మీరు ఇలాంటి తప్పులు కొన్ని వందలు చేశారు కాబట్టి మీకు మాట్లాడే నైతిక లేదు. తెలంగాణ సమాజం అవకాశం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసి రేవంత్ రెడ్డిని కూడా శిక్షిస్తుంది, కాంగ్రెస్ని శిక్షిస్తుంది. ఇలాంటి శిక్షలు గతంలో చూశారు, భవిష్యత్తులో చూస్తారు. తెలంగాణ సమాజం అనేది చాలా జాగృతతో చైతన్యవంతమైన సమాజం. మీరు చెప్పే మాటల వల్ల, మీరు చేసే చేతల వల్ల జాగృత మొత్తం తెలంగాణ సమాజం కళ్ళు మూసుకునేది లేదు. తెరాస వాళ్ళు కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 1 year దాటిపోయింది విజయవంతంగా. మరి ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే అధికారం ఇస్తే వచ్చి ఫామ్ హౌస్ పరిపాలన చేయడానికి మాత్రమే వస్తాడా? మరి నిజంగా అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అభివృద్ధి జరగట్లేదు, వచ్చి పోరాటమను. ఢిల్లీని ఉరికిచ్చిన ఆయన సావునెట్టు తలకాయ పెట్టిన ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. రమ్మనండి, వచ్చి ప్రజాశక్తి. ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీలో ఇదే విషయాన్ని లేవనెత్తి నువ్వు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిన నిర్ణయాలు, గతంలో నువ్వు చేసిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సింది, వీళ్ళు చేసుకున్న నిర్ణయాలు ఎటువంటి తప్పులున్నాయో ప్రశ్నించండి. ఇది కదా రాజకీయం, ఇది కదా ప్రజాస్వామ్యం. కూర్చొని మేము పెట్టిన విగ్రహాలు బాగాలే అంటే నువ్వేమన్నా రాజు కథను తీసుకుని మార్చడానికి? అది సమాజం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ఎటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు మారుస్తారు. నిర్ణయాలు తీసుకోవడానికి కదా ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలు. సో ఇక మీదటైనా కానీ రాజరికాన్ని మార్చి ప్రజలకు సేవకుడిగా ఉంటా అంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోట్లాడండి. ఇట్లాంటి ట్వీట్లు, ఎక్స్లో మెసేజ్లు పెట్టడం వల్ల ప్రజల్లో చైతన్యం కానీ అంటే మీరు చైతన్యం పరిచయంత తెలంగాణ సమాజం అంత పిచ్చిది కాదు, అంత వేరేది కాదు. అవకాశం వచ్చినప్పుడు అందరికీ సమానం చెప్తుంది. ఇక మీద మానుకోండి. జై శ్రీరామ్.